కొడుకు ఎలా ఉండాలో అనేది డిఫరెంట్గా చూపించిండు. అంటే మనకు ఒక ప్రతి తండ్రి మనం చిన్నప్పుడు పెంచుతారు, అంటే దాన్ని ఎలా మనం తర్వాత మనం పెద్దగా అయిన తర్వాత మనం కూడా తండ్రిని కూడా అలా చూసుకోవాలని ఒక రెస్పాన్సిబుల్ చూపించాడు. ప్రతి కొడుకుకి ఈ సినిమా చూస్తే ఒక తండ్రి విలువ తెలుస్తుంది. అంటే సినిమాలో మాత్రం సినిమాలకు చూసుకోవాలి, అలా చూసే న్యాయం కాదు. మనం ఒక తండ్రి మనం ఇంత పెంచింది కాబట్టి మన బాధ్యత అది. మనల్ని ఎలా పెంచిండ్రో మనం కూడా తండ్రిని కూడా అలా చూసుకోవాలి అన్నట్టు ఒక రెస్పాన్సిబుల్ సినిమా. ప్రతి కొడుకుకి సినిమా ఇది ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది. ఇలా పబ్లిక్ రాలే అని మనం అనుకోవద్దు. ఈ సినిమా మాత్రం కంపల్సరీ చాలా పెద్ద విజయం సాధిస్తుంది. ఇది ఒక తండ్రి కొడుకు అంటే ఎప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ ఉంటుంది. సెంటిమెంట్కి మించింది ఏమీ లేదు. తల్లి క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఈ సినిమా చూసిన మరి ప్రతి ఒక్కరు 7 మంది ఉంటారు. ప్రతి సినిమాలో ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఒక 7 పాయింట్ వస్తుంది. అంటే మనం కంపల్సరీ ఏదో ఒక దగ్గర ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ కలిగే సినిమానే ఇది. ఒక చాలా సినిమా డిఫరెంట్. ధనరాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. చాలా బాగుంది. సముద్ర క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా చేసిండు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒకటి ఇంతకుముందు ధనుష్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమా గుర్తు రఘువన్ బీటెక్ అంటే ఆ సినిమా గుర్తొచ్చింది. అంటే అది కూడా తండ్రి క్యారెక్టర్ చేసిండు. ఇది కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్. అంటే చాలా మందికి ఇది పబ్లిసిటీ ఇంకా చేస్తుంటే ఇంకా బాగుంటుంటే, చేయకపోవడం వల్ల పబ్లిక్ అనేది తగ్గింది. కాకపోతే సినిమా మాత్రం ఒక మెసేజ్ సినిమా. ఎక్కడ కూడా నీకు సినిమా అనేది ఒకటి తప్పుగా లేకుండా ఇచ్చిండు. మంచిగా చేసే సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. ప్రతి కొడుకు చూడాలి, ప్రతి కొడుకు తండ్రి విలువైందో చూస్తారు. ఈ సినిమా చూస్తే చాలా బాగుంది. ప్రతి తండ్రికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. సినిమా మాత్రం బ్లాక్ బాగుంది, చాలా బాగుంది. ఓకే సార్.